హలో అండి, వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ పిండి వంటకం సర్వపిండి, దాన్ని గంజుపిండి అని కూడా అంటారండి. అది ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు, నేను ఈ సర్వపిండిని సోరకాయ యూజ్ చేసి చేస్తున్నానండి. సోరకాయ వేయకుండా కూడా చేసుకోవచ్చు. నువ్వులు, ధనియాలు, జీలకర్ర, పెసరపప్పు, ఒక మీడియం సైజ్ సోరకాయ తీసుకున్నాను, ఉప్పు, మసాలా, కారం, బియ్యపిండి, పుదీనా, ఉల్లిగడ్డలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక ముక్క దంచుకున్నాను, కొత్తిమీర. ముందుగా ధనియాలని కొంచెం క్రష్ అయ్యేలాగా దంచుకుంటున్నాను. మిక్సీలో పట్టచ్చు, కానీ బాగా ఫైన్ పేస్ట్ అవుతుందని ఇవి కొంచెమే కాబట్టి ఇలా చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ పుదీనాను కూడా ఇలానే దంచుకుంటాను. అది కూడా పేస్ట్ లాగా వద్దు కాబట్టి అలా చేసుకుంటున్నాను. వీలుగా ఉంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది డైజెషన్కి బాగుంటుంది. సో అందుకే పుదీనా వేసాను. తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా దాన్ని కూడా కచ్చా పచ్చాగా దంచుకున్నాను. వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకున్నాను. తర్వాత కొన్ని నువ్వులు వేస్తున్నాను. నువ్వులు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మన టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోవాలి. తర్వాత పెసరపప్పు వేసానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర పౌడర్ కూడా వేయవచ్చు, నేనైతే డైరెక్ట్ జీలకర్రగానే వేసాను. తర్వాత బియ్యపిండి వేస్తున్నాను. ఒక 3 కప్స్ బియ్యపిండి వేస్తున్నాను అండి. మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి మసాలా వేస్తున్నానండి. ఇది ఇంట్లో యూజ్ చేసే మసాలా. ఉప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత సోరకాయను దీన్ని పీల్ చేసుకొని, అంటే పొట్టు తీసి లోపల గింజలు లేకుండా తీసి పెట్టుకున్నాను. దీన్ని దీన్ని యూజ్ చేసి క్రష్ చేసుకుంటానండి. ఇది మిక్సీలో వేస్తే బాగా పేస్ట్ లాగా అవుతుంది. సో అందుకే దీంతో నేను తురుముకుంటున్నాను, సన్న సన్న లేయర్స్ లాగా తురుముకుంటున్నాను. తురుముకున్నానని దీన్ని పిండిలో వేసి కలుపుకుంటున్నాను. ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఆ పిండికి సరిపోతే ఓకే, లేదంటే కొన్ని లైట్గా వాటర్ అవసరమైతే వాటర్ వేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకుంటున్నాను. నేను ఇంకా కారం వేయలేదండి, ఎందుకంటే పిల్లలకు ఆ పచ్చిమిరపకాయల పేస్టే సరిపోతుంది కాబట్టి ఇంకో ప్లేట్లో ప్లెయిన్గా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు కారం వేస్తానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. ఈ కారంతో ఒకసారి మిక్స్ చేసేసుకొని, కొన్ని వాటర్ అవసరం పడుతున్నాయండి నాకు. సో వాటర్ వేసుకొని మెత్తని సాఫ్ట్గా అయ్యేలాగా పిండిని కలుపుకుంటాను. ఇప్పుడు రెడీ అయిందండి. ఒక గిన్నె తీసుకొని దానిలో ముందు ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎక్కువ ఏం అవసరం పడదండి. ఆయిల్ ఒకసారి అంచులకు మొత్తం కలిసే విధంగా ఆయిల్ రాసుకొని, ఇప్పుడున్న మన దగ్గర ఉన్న పిండిలో నుంచి ఒక చిన్న సైజు ముద్ద తీసుకొని దీనిలో మనకు కావాల్సినట్టు సన్నగా కావాలంటే సన్నగా ఒత్తుకోవచ్చు, లావుగా కావాలంటే లావుగా కూడా ఒత్తుకోవచ్చు. సో నేను మీడియం సైజులో ఒత్తుకుంటున్నాను. ఇలా కొంచెం ఈ పిండి బాగానే సాఫ్ట్గానే చేసుకోవాలండి, బాగా గట్టిగా చేసుకుంటే ఇలా ఒత్తడం ఇబ్బంది అవుతుంది. దీనికి మధ్యలో చిన్న చిన్న హోల్స్ కూడా పెట్టుకుంటాను. ఇప్పుడు నీట్గా సమానంగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి మధ్య మధ్యలో. అలా పెట్టుకుంటే అన్ని వైపులా సరిగా ఉడుకుతుంది. తర్వాత ఆ హోల్స్లలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను.
ఎక్కువేం అవసరం పడదండి ఆయిల్, లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా అవసరం పడుతుంది. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఈ ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి తిప్పుకోవాలి. ఆయిల్ వాటర్ అంతా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకుంటున్నాను. ఇది ఫస్ట్ కొంచెం ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత చిన్న మంట పైన ఒక 15 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలి. దాని తర్వాత ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ అయిందండి. థ్యాంక్ యూ.